ప్రభునందు ప్రియులరా, క్రీస్తునందు మీకు శుభములు. ప్రతిదినము ఈ లైఫ్ చర్చ్ ద్వారా అందించబడుతున్న ఈ నిరీక్షణ సందేశాలు మీరు వింటూ ఉన్నదాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ, ఈరోజు మీ నిరీక్షణ కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. ఈ మాట చాలా మంచి మాట. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ప్రియులరా, ఆయా సమయాల్లో మనం ఎంత విశ్వాసులమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, మనము నమ్మదగని స్థితి మన జీవితాల్లో ఒకవేళ దేవునికి కనబడవచ్చు. ఎంత భక్తులమైనా, ఎంత విశ్వాసులమైనా నమ్మదగని స్థితి. దావీదును గురించి మనకు తెలుసు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును దేవుడు ప్రేమించాడు. దావీదును ఏర్పాటు చేసుకుని నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుడు దావీదుకు ధృవీకరణ ఇచ్చాడు. దావీదును రాజుగా చేశాడు. ఎన్నో ఆపదల నుంచి రక్షించాడు. ఇన్ని గొప్ప అనుభవాలు దావీదు దేవుని దగ్గర నుంచి పొందుకొని రాజు అయిన తరువాత తెలిసి చేసిన పాపం దావీదు జీవితంలో చోటు చేసుకుంది. మరలా చెబుతున్నాను, దావీదు జీవితంలో దావీదు తెలియక చేసిన పాపం కాదు, దావీదు తెలిసి చేసిన పాపం. ఊరియా భార్య అయిన బేత్షెబతో చేసిన పాపం. తెలియక చేసిన పాపం కాదు, తెలిసి చేసిన పాపం. అంతకుముందు దావీదు భక్తుడు కాదా అంటే చాలా గొప్ప భక్తుడు. దేవుడే హృదయానుసారుడు అని చెప్పిన వాడు. అలాంటి వాడు తెలిసి పాపం చేశాడా అంటే చేశాడు. దేవుడు నమ్మకమైన వాడిగానే ఉన్నాడు. దావీదు ఆ నమ్మకాన్ని కోల్పోయాడు, ఆ నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఆ స్థితిలో దేవుడు తన స్వభావాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ అనేది ఆయన స్వభావం. ఆ స్వభావాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. హీ డస్ నాట్ డూ ఎనీథింగ్ అగైన్స్ట్ వాట్ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో దానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. ఆయన ప్రేమను చూపించేవాడు. దావీదు పట్ల ప్రేమను చూపించి నాతాను అనే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి దావీదు చేసిన పాపాన్ని దావీదుకు చూపించాడు. దావీదు పశ్చాత్తాపపడడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అలాగూ దావీదు పశ్చాత్తాపపడిన తరువాత దేవుడు మరలా దావీదును చేర్చుకున్నాడు. ఎంత గొప్ప నమ్మకత్వం కలిగిన దేవుడు మన దేవుడు. మనం నమ్మకమైన వారం కాకపోయినప్పటికీ, మన నమ్మకత్వాన్ని మనం కోల్పోయినప్పటికీ మరలా మనల్ని చేరదీయడానికి, మరలా మనల్ని చేరదీసుకోవడానికి, మరలా మనలను ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన తాపత్రయపడే దేవుడు. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో కూడా ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి తనకు రావలసిన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన పాడు చేసినప్పటికీ ఆ కుమారుడు ఆ దీనావస్థలో తిరిగి వస్తుంటే ఆ కుమారుని కోసం కనిపెడుతున్న తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి ఆ కుమారుని చేర్చుకున్న ఆ తండ్రి స్వభావం. ఆ తండ్రి స్వభావంలోనే యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వభావాన్ని చూపిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయా సమయాల్లో నువ్వు నేను నమ్మకాన్ని కోల్పోవచ్చేమో అంటే కోల్పోమని నేను చెప్పడం లేదు. ఒకవేళ మనం మన నమ్మకత్వాన్ని కోల్పోయే వారంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు కలగొచ్చు మన జీవితాల్లో. అయినప్పటికీ కూడా ఆయన తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టడు.
తన స్వభావానికి విరుద్ధంగా మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు, మనల్ని చేరదీసే దేవుడు. ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తున్నాడు. ఏ విషయంలోనైనా నమ్మకత్వాన్ని కోల్పోయిన స్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే, ఏ రంగంలో ఆ నమ్మకత్వాన్ని కోల్పోయావో మరలా దేవునికి ఒక అవకాశం ఇస్తే దేవుడు తప్పక నీ జీవితాన్ని బాగు చేసి మరలా నిన్ను చేర్చుకుంటాడు. దేవుని దగ్గర మన హృదయాలు తెరుద్దాం. దేవుని దగ్గర మన తప్పిదాలు ఒప్పుకుందాం. ఆయన నమ్మకమైన వాడు. మన నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం ఆయా సమయాల్లో. ఒకవేళ అలాంటి స్థితి నీ జీవితంలో ఉంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక ఆయన దగ్గరికి మళ్ళా చేరదాం. ఏ నమ్మకత్వం లేని పని మన జీవితాల్లో చేసామో దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. మరలా ఆయన హక్కును చేర్చుకునే దేవుడు నేను చేర్చుకుంటాడు. ఆయన దగ్గరికి చేరి, ప్రభువా, నా కొరకు నీవు చేసిన సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని ఆయనకు మన జీవితాలు అప్పగించుకుందాం. ఆయన దగ్గర క్షమాపణ అడుగుదాం. ఆయన దగ్గరికి చేరదాం. ఆయన మరలా మనల్ని చేర్చుకుంటాడు. ఆ సంబంధంలో కొనసాగుదాం, ఆశీర్వదించబడదాం. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడైన మా తండ్రి, నిజమే ప్రభువా, నీ స్వభావానికి విరుద్ధంగా నీవేమీ చేయలేవు ప్రభువా. కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా సమయాల్లో మా నమ్మకత్వాన్ని మేము కోల్పోతున్నప్పటికీ ప్రభువా, నీవు నమ్మకత్వాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ప్రభువా, ఈ సమయంలో ఒకవేళ ఈ మాటలు విన్న వారిలో ఎవరైనా ఏ విషయంలోనైనా నీ పట్ల నమ్మకత్వాన్ని కోల్పోయిన స్థితి ఉన్నట్లయితే, ఏదైనా పాపంలోనో తప్పులోనో పడిన స్థితి ఉన్నట్లయితే అలాంటి వారిని మీరు ఆదరించండి ప్రభువా. నాతానును పంపించి దావీదును ప్రభువా హెచ్చరించినట్లుగా మీ ఆలోచనతోనూ మీ సన్నిధితోనూ వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరలా నీ హక్కును చేర్చుకొని నీ ఆశీర్వాదం వారిపై ఉంచమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్న వారందరూ మరలా ప్రభువా నీతో సమాధాన పడగలిగే స్థితిలో ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్.